హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ గులాబీ పువ్వులు. ఇవి అందరికీ తెలిసినవే, కానీ మా ఇంట్లో ఈ కొలతలతో చేస్తాను. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 250 గ్రాముల మైదా పిండి తీసుకోవాలి. మనం వరిపిండి కూడా వేసుకుందాం. ఇప్పుడు 250 గ్రాముల వరిపిండి కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇవి రెండు క్వాంటిటీ సమానంగా వేసుకోవాలి. నేనైతే ఇలాగే చేస్తాను. ఇప్పుడు పంచదార పౌడర్ చేసి వేసుకోవాలి. మనం ఇలా పౌడర్ చేయడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చి గులాబీ పువ్వులు వేసేటప్పుడు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ వాటర్ పోసి కొద్దిగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి కలపడం వల్ల మనకి మంచి క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. మనం షుగర్ కూడా పౌడర్ చేసి వేసుకున్నాం కాబట్టి మరి కావాలంటే డైరెక్ట్గా షుగర్ వేసేసుకోవచ్చు. సరే, మనం మెత్తగా కలుపుకుందాం. మన దోసల పిండి కంటే కొద్దిగా మందంగా ఉండేటట్టు కలుపుకోవాలి. చూసారా, ఒక పక్క పిండి కలుపుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం పువ్వులు వేసుకోవడం చూద్దాం. ఇప్పుడు ముందు పొయ్యి మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనకి గులాబీ పువ్వులు కొద్దిగా ఆయిల్ ఎక్కువ అనేది పడుతుంది. సరే, ఇప్పుడు ఈ గులాబీ పువ్వులు చేసుకొని దీన్ని తీసుకొని ఆయిల్లో పెట్టుకోవాలి. ఇది బాగా వేడెక్కిన తర్వాత మనం గులాబీ పువ్వులు వేయడం చూద్దాం. చూసారా, ఇది కొద్దిగా ముంచి ఇందులో ఆయిల్లో వేసుకోవాలి. మనకి కొద్దిగా వేగిన తర్వాత దాని అంతలో అది వచ్చేస్తుంది. రాకపోతే మనం ఏదైనా ఒక పుల్లలాడ తీసుకొని మనం దాంతో ప్రెస్ చేస్తే మనకు ఈజీగా బయటకు వచ్చేస్తుంది గులాబీ పువ్వు అనేది. ఇప్పుడు ఇది కొద్దిగా అంటుకుంది, తీద్దాం. ఇప్పుడు సరే, మొత్తం ఇలా ప్రెస్ చేయడం వల్ల మొత్తం అంతా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఈ కొలతలతో చేసి చూడండి, మీకు మంచి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి తొందరగా కూడా వేగిపోతాయి. చూసారా, వేయగానే రంగు అనేది వచ్చేసింది. ఇవి తీసి పక్కన పెట్టేద్దాం. సరే, గులాబీ పువ్వులు అనేవి రెడీ అయిపోయింది. ఎంతో క్రంచీగా టేస్టీగా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.